లోకి అక్కడే ఉండిపోయావా? వచ్చాయి. ఇక్కడ నా పెళ్లి పెట్టుకొని నీ పెళ్లికి ఎలా రమ్మంటావురా బాబు? అరే ఎలా కుదురుతుందిరా? పాసిబిలిటీ ఉంటే డెఫినెట్గా వస్తాను. ఓకేనా? బాయ్. విజయ్, హాయ్ హాయ్. నువ్వేంటి ఇక్కడ? అది అంటే ఇందాక నీ ముహూర్తానికే పెళ్ళని మాట్లాడుకుంది విజయ్ పెళ్లి గురించి అన్నమాట. నీకు చిన్న రోజుతో పెళ్ళని విషయం వీడికి చెప్పకు. అమ్మో, చిన్న రోజుతో నా పిల్లని తెలిస్తే వీళ్ళని చంపేస్తారు. వీళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అవును, ఇందాక నుంచి మాట్లాడుతుంది నీ పెళ్లి గురించేనా? అవును. ఏ లోకి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీ పెళ్లి కూడా కదా? నీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ విజయ్. థ్యాంక్ యూ సిద్ధు. థ్యాంక్ యూ. అవును, విచిత్రం కాకపోతే ఒకే గుళ్ళో ఒకే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరగడం ఏంటి? అవును, అది నాకు కూడా చాలా విచిత్రంగా ఉంది. రోజీ కోసం వెయిట్ చేసి చేసి ఇంకా వెయిట్ చేయలేక వేరే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టున్నాడు ఈ లోకి. విజయ్ తన స్థాయికి తగ్గట్టు ఇక్కడే ఎక్కడో అమ్మాయిని చూసుకుని ఉంటాడు. విజయ్, ఇంతకీ నీ కాబోయే భార్య ఎక్కడా? అరే ఇక్కడే పక్కన గదిలోనే ఫేషియల్ చేసుకుంటున్నారు. అవును. అవునా? అయితే వెంటనే తను చూడాలి. అది కాదు. నేను చెప్పి విజయ్ పద 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 మాట్లాడకుండా పద మాట్లాడకుండా పద. లోకి వద్దు. లోకి ఆ అమ్మాయినేనా నువ్వు పెళ్లి చేసుకోపోయేది? ఆ అమ్మాయినేనా? లోకి అది అసలు ఏం జరిగిందంటే. ఏం జరిగింది? ఏం జరిగింది? ఇందాక నుంచి ఎందుకని మమ్మల్ని ఆపావు? చెప్పు. అంటే అది ఏంటది? నీ ఫియాన్సీ చూడు ఎలా ఉందో. సరే సరే, అవతల మాకు చాలా పనులున్నాయి, మేం బయలుదేరతాం. నా పెళ్లికి నువ్వు రావడానికి కుదరదు, నీ పెళ్లికి నేను రావడానికి కుదరదు. పెళ్ళయ్యాక సపరేట్గా కలిసి పార్టీ చేసుకుందాం. తప్పకుండా. బాయ్. బాయ్. ఓకే బాయ్ సిద్ధు. బాయ్. బాయ్. విజయ్, నువ్వు చిన్న రోజుని బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళినప్పటి నుంచి చాలా అందంగా కనపడుతోందిరా.
అవునరా, రోజా పువ్వులాగానే రోజు మొహం కూడా స్వచ్ఛంగా బ్యూటిఫుల్ గా ఉందిరా. ఏమైందిరా విజయ్, అలా డల్ గా ఉన్నావేంటి? ఏం లేదమ్మా, ఇందాక బ్యూటీ పార్లర్ దగ్గర లోకి కనిపించాడు. లోకి కూడా రేపే పెళ్ళంట. ఏంటి, లోకి కూడా రేపే ఇక్కడ పెళ్లి జరగడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదక్క. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందిరా? చిన్న రోజుకి లోకికి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా. కాకపోతే ఇక్కడున్న నందిని అక్కడున్న చిన్న రోజీ అని, అక్కడున్న చిన్న రోజీ ఇక్కడున్న నందిని అని మాకు తప్ప లోకికి తెలియదు కదా. పైగా వాళ్ళ పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళు లేట్ చేస్తున్నారు. అందుకే సీక్రెట్ గా తన్ని పెళ్లి చేసుకోవాలని వచ్చుంటాడు. అప్పుడు నీకు కనిపించుంటాడు, అంతే. నువ్వు చెప్పింది కరెక్ట్ పిన్ని, అంతే అయి ఉంటుందిరా. అది కాదమ్మా. విజయ్, ఆ పెళ్లి గురించి ఆలోచించడం మానే. నీకు జరగబోయే పెళ్లి గురించి, మనకు రాబోయే కోట్ల ఆస్తి గురించి ఆలోచించు. మైండ్ లోంచి అది తీసేయి. లోపలికి పోదండ్రా. రా. విజయ్ కూడా ఇక్కడ పెళ్లి జరగడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏమో ఆంటీ, తనే స్వయంగా ఇందాక బ్యూటీ పార్లర్లో కలిసి చెప్పాడు. విజయ్కి పెళ్లి జరగడం అనేది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయమేం కాదు గాని ఇక్కడ జరుగుతుందనేదే బాగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే విజయ్ కూడా తన అమ్మ అక్క కంటే చాలా తెలివైనవాడు. కన్నింగ్ ఫెలో. మీరు చెప్పింది కరెక్టా ఆంటీ? విజయ్ ఏం చేసినా తనకి బెనిఫిట్ ఉంటే తప్ప ఏది చేయడు. సో ఇక్కడ తనకి పెళ్లి జరుగుతుందంటే ఏదో కారణం ఉండి ఉంటుంది. అయినా నాకు రోజుకి పెళ్లి జరుగుతుంటే ఆనందాన్ని షేర్ చేసుకోవాలి గాని వాడి పెళ్లి గురించి డిస్కస్ చేయటం ఏంటి? ఇది చాలా టూ మచ్. ఎస్, లోకి చెప్పింది కరెక్ట్. ఆనందాన్ని వదిలేసి అనవసరమైన విషయాల గురించి చర్చించుకోవడం ఏంటి? అంతా ఆ టాపిక్ మర్చిపోండి. మార్గవి, పద లంచ్ చేద్దాం. పదండి. మేడం, వచ్చావా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది మేడం? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? చూడు, లక్ష్మి గారికి కళ్ళొచ్చినా ఎందుకలా సైలెంట్ గా ఉన్నారో ట్విస్ట్ గా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఇంకో ట్విస్ట్ తెలిసింది. ఏంటి మేడం ఆ ట్విస్ట్? రేపే లోకి పెళ్లి కూడా గుడిలో జరగబోతోంది. అసలు రోజీ గారు ఇక్కడ ఉంటే ఒక పర్పస్ మీద రోజీ గారిని కేరళకి పంపించాను. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలని చూస్తుంటే లేటెస్ట్ న్యూస్ గా లోకి పెళ్లి గురించి తెలిసింది. అసలు లోకికి పెళ్ళంటే ఖచ్చితంగా లక్ష్మి గారికి తెలిసే ఉంటుంది. అలా తెలిసిన ఈవిడ ఇక్కడెందుకున్నట్టు? అసలేం జరగబోతోంది? అంటే లక్ష్మి గారు ఏదో పెద్ద ప్లానే వేశారు.
అదేంటో ఎంత థింక్ చేసినా అర్థం కావడం లేదు. చూడు, నువ్వు పంతులు గెటప్లో ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పు. అలాగే మేడం. రోజీ, నీకు కేరళ వైద్యం బాగానే పనిచేసిందే. అవునండి, నేనే నమ్మలేకున్నాను. ఆ, ప్రపంచంలో ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు కానీ ఈ కాలు ప్రాబ్లం మాత్రం ఉండకూడదు. ఈ 3 నెలలు నరకం అనుభవించాను. ఎవరి మీద ఆధారపడని ఈ రోజు డాక్టర్ల మీద పనివాళ్ల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడెంతో హాయిగా ఉంది. నీ ఉత్సాహం చూస్తుంటే నన్ను కూడా ఎత్తుకుని నడిచేలా ఉన్నావే. చాలండి మీ కొళ్ళు జోకులు. ఆ, ఈ విషయం అర్జెంటుగా లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ ఇవ్వండి. రోజీ, ఎలా ఉన్నావు రోజీ? లక్ష్మి, ఏంటి రోజీ, ఏమైంది? ఏం లేదు. నీ కళ్ళు కనిపించవు కదా, మరి నేనే ఫోన్ చేశానని నీకెలా తెలుసు? అంటే రోజీ, నా మనసుకెందుకు నువ్వే ఫోన్ చేసావని అనిపించింది. అది సరే, నీ కాలు ఎలా ఉంది? నా కాల్ సెట్ అయిపోయింది లక్ష్మి. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా నడవగలుగుతున్నాను. థ్యాంక్ గాడ్. మంచి విషయం చెప్పావు. పెళ్లికి తొందరగా వచ్చి ఇక్కడ నీకోసమే వెయిటింగ్. సరే లక్ష్మి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్. ఏమండి, కార్ తీయండి, వెళ్దాం. ఆ, ఆ, ఆ. ఏంటమ్మా కోడలి పిల్ల, ఇంకా తయారవ్వలేదా? ఇలా అయితే ముహూర్తానికి పెళ్ళెలా అవుతుంది? త్వరగా కానీ. పిన్ని అప్పుడే అత్తగా పెత్తనం చేస్తోంది. ఏమైనా ఈ పెళ్లి జరుగుతుంటే నాకు కోట్లు వచ్చినంత ఆనందంగా ఉంది. కోట్లు రావడం ఏంటి? అది కాదమ్మా, ఎన్ని కోట్లు పెట్టినా ఇంత ఆనందం పొందలేమని దాని ఉద్దేశం. అంతే కదా? అవునవును, అంతే. సరే సరే, టైం అవుతుంది, పద పద. తయారవ్వండి. లేమ్మా. ఒసే సంధ్య, కోట్లు గిట్లు అనకే. అసలే ఆ చిన్న రోజు చాలా తెలివైనది.
మన విజయ్ ఈ ఆస్తి కోసమే దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిస్తే ఈ పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకోదు. అప్పుడు మనకి కోట్లు కాదు కదా, చిరిగిపోయిన కోట్లు కూడా మిగలవు. సరే పిన్ని. పద. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది అంటారు. నాకు ఆ మంచి రోజులు అనేవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఈ పెళ్లి జరిగిందంటే రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ రోజీ గారి మనోరాలకి మొగుడినవుతా. కొన్ని 100 కోట్లకి అధిపతినవుతాను. రే విజయ్, నువ్వు చాలా లక్కీరా. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు. బాబు, ముహూర్తానికి గంట ముందే రమ్మని పంతులు గారు చెప్పారు. ఈలోపు మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా బాబు. అలాగే మావయ్య గారు, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. సరే బాబు. రాసిద్దు, మొత్తానికి ఇన్నేళ్లకి నా కల తీరబోతుంది. నా రోజీని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా రోజీని వెతికి పట్టుకున్నందుకు అజ్జీకి, బలవంతంగానైనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నో, రోజుకి పెళ్లి జరగకూడదు. ఆ పెళ్లి ఆపాలంటే నేను బయటికి వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎస్. అయ్యయ్యో, ఈ పిల్లకి ఫిట్స్ వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయిలో పెళ్లి కళ ఉట్టి పడుతోంది. ఎందుకుండదు, జరిగేది పెళ్లి కదా. పిన్ని, బొట్టు నేను పెడతాను. వద్దు ప్లీజ్. లక్ష్మి మేడం చేత మొదటి బొట్టు పెట్టించుకుంటాను. అదేంటి పిన్ని, పెళ్లి కూడా కాని అజ్జితో బొట్టు పెట్టించుకుంటానంటదేంటి? దీనికి ఏమైనా మెంటలా? ఫోన్లేవే, ముందు ఈ పెళ్లి జరగాలి, మనకంతే చాలు. సుధగారు,
వెళ్ళి లక్ష్మి అత్తని పిలుచుకురండి. అలాగేనండి. నోరు కాస్త అదుపులో పెట్టుకో సంధ్య. ఇప్పటిదాకా మనకు జరిగినవి చాలవా? ఎంత చెప్పినా నీకు అర్థం కాదే. భలే మంచి రోజు, పసందైన రోజు. ఎస్, ఏం చేయాలి ఇప్పుడు? తొందరగా ఈ కట్లిప్పబోతే ప్రాణం పోయేటట్లుంది. దమయంతి, నేను నందిని మాట్లాడుతున్నాను. మేడం, ఎక్కడున్నారు? ఎన్నాళ్ళు ఏమైపోయారు? ముందు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. బోధల్లో రోజుకి పెళ్లి జరుగుతుంది. నాకు తెలుసు మేడం, నేను కూడా ఆ పెళ్లి దగ్గరే ఉన్నాను.